100 రోజులైతుంది. ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం? ఇప్పటికైతే బాగానే చేస్తున్నారండి. అన్నిటికంటే మించి ఏంటంటే ప్రజలతో సంబంధాలు అనేవి సజీవంగా ఉన్నాయి. అవి సజీవంగా ఉంటే ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా కొంచెం అటో ఇటో తప్పుడు అడుగులు వేసినా మొత్తానికైతే సరిగ్గా నడపగలుగుతారు. ఆ శక్తి అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉందనే నాకు అనిపిస్తుంది. దేని మీద దృష్టి పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విద్యా వైద్యమే ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఈ రెండింటికి తోడు ఉపాధి కల్పన. ఉపాధి కల్పన కేంద్రంగా పారిశ్రామిక విధానాలు, వ్యవసాయ విధానాలను సమీక్షించుకోవాలి. అట్లా మనం చేయగలిగితే తప్పకుండా లాభం జరుగుతుంది. చాలా ఉచిత ప్రకటనలు ఎక్కువైనటువంటి చర్చ జరుగుతుంది. వాటి మీద మీరు ఏమంటారు? ఇప్పుడు అట్టడుగు వర్గాల సహాయం కోసం కొంత స్కీములు తేక తప్పదు. అందులో ఏమన్నా ఇవి ఆల్రెడీ ఉన్న పథకాలు కవర్ చేస్తున్నాయి, మళ్ళీ ఇది అదనంగా అవసరం లేదనుకున్నవి సమీక్షించుకోవచ్చు. ఇవాళ కాకపోయినా రేపు. అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రకటనలు ఎక్కువనే చేస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే అసమానతలు ఉన్న మన దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని కలిగించే స్కీమా కాదా అనేది నా దృష్టిలో గీట్రా. ఇప్పుడు బస్సు ప్రయాణం మీద వేల జోకులు వేస్తారు. అంటే మన దగ్గర చాలామంది అంటుంటారు కదా, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అయింది తాగుతాడు అని. అట్లా మరి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మహిళలకు ఉల్లిగడ్డ గుంటానికి కూడా పోతున్నారు 100 కిలోమీటర్లు అనేది. అట్లా చూడటం అన్యాయం. వాస్తవానికి కనుక మీరు చూస్తే విపరీతంగా మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచినాయి. వాళ్ళు ఏదో పట్టణానికి పోయి కూరగాయలు కొనుక్కొచ్చి ఊళ్ళు అమ్ముతారు. వాళ్ళకు ఆ ప్రయాణం ఖర్చులు పోయినాయి కదా, తగ్గినాయి కదా. చాలా గొప్ప సౌకర్యం కదా అది. ఏదన్నా పని చేయించుకోవాలి. ఉదాహరణకి మహిళా గ్రూపులన్నీ కూడా పొదుపు సంఘాలు బ్యాంకుకు పోయి లెక్కలు తీసుకుంటారు. ఆ లెక్కలు తీసుకునేటప్పుడు ఖర్చు ఎందుకని ఒకళ్ళిద్దరిని పంపేటోళ్ళు. ఇప్పుడు మొత్తం గ్రూప్ పోయి మంచి చెడు తెలుసుకోవటానికి వాళ్ళకి అందరికీ అవకాశం కలుగుతున్నది కదా. అందులో నాయకులు మాత్రమే పోయేది. ఇప్పుడు అందరు మహిళలు వెంటబడిపోతున్నారు. ఇట్లాంటివి చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. మహిళలు ఇవాళ మగవాళ్ళు ఇంకా ఎందుకులే బస్ కిరాయి నేను పోయొస్తాను పోతారు పెళ్ళిళ్ళకో విందులకో. ఇప్పుడు మహిళలు ఫ్రీ కాబట్టి వెంట తీసుకొని పోవాల్సి వస్తున్నది. ఇది చాలా గొప్ప మార్పు. మహిళలకు ఉండే భాగస్వామ్యం సమాజంలో వాళ్ళ పాత్రను పెంచుతున్నది కదా. మనం చాలా మాట్లాడుకున్న వాటిలో ఆత్మగౌరవం అనేది కూడా ఒక పెద్ద మాటగా మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమం ఇప్పటి వరకు. అవును, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి ఇప్పటి వరకు ఆ పదాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 9 ఏళ్ళు అయితే 9.5 సంవత్సరాలు దాన్ని సంపూర్ణంగా పాలకులు దాన్ని పట్టించుకోలే, నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. అది కేంద్రంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలకు అది కేంద్రంగా ఉండాలి. ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి. ఒక్క మాటలో స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం అందరం కొట్లాడిన మొత్తానికైతే ఒక స్వేచ్ఛను సాధించుకున్నాం. ఇవాళ మనుషులు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎవరు కూడా ఒక భయం అనేది పోయింది మనుషుల్లో. ఒక అహంభావపూరితంగా పీడించేటువంటి ఒక సర్కార్ అనేది అయితే పోయింది. అందరూ కూడా తృప్తిగానే ఉన్నారు, శాంతిగా జీవిస్తున్నారు. ఇవాళ చాలా కీలకమైందంటే ఈ పరిస్థితి మనం మళ్ళీ ఇంకా బలపడేటువంటి ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రజలుగా మనం ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా మనం కూడా మన ప్రయత్నాలను, మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇది ఇవాళ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనం ముచ్చట ద్వారా ఉడగొట్టుకోవచ్చు. ఏ సమస్యనైనా ఆ రకంగా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కొట్లాడవలసిన అవసరమేం లేదు. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వంతో ముచ్చట ద్వారా మనం చేయవలసినవి చేయించుకోవచ్చని మనం అందరం గుర్తించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.